స్వాగతం. మనతో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ గారు. సనాతన ధర్మం అట్లనే బ్రాహ్మణి ఈ పూలే జ్యోతిబాబు పూలే వీటికి సంబంధించి ఆయన దగ్గర ఇటువంటి తీసుకుని విషయాలు తీసుకుని సనాతన ధర్మం ఇప్పుడు జ్యోతిబాబు నుంచి ఈ ఉదయం సంబంధంగా చాలా వ్యాఖ్యానం చేస్తున్నారు. సనాతన ధర్మం అనేది ఇప్పటి నుంచి ప్రాచీన కాలం నుంచి వస్తున్నా ధర్మాలనండి, లేకపోతే విషయాలనండి, లేకపోతే ఆచారాలనండి ఏమైనా కావచ్చు. అవి అంత సమాజకరంగా ఉంటారు. అవి కొంతమందికి లాభం చేసేది, కొంతమందికి ప్రమాదకరంగా. ప్రమాదం ఎట్లా అంటే సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం ఒకటి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. ఆ శాశ్వతమైన ధర్మం ఏంటంటే వైదిక ధర్మం. వైదిక ధర్మంలో ప్రధానంగా సమాజాన్ని 4 విభాగాలుగా చేశారు. చాతుర్వర్ణాలు చేస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పై 3 వర్ణాలకు సేవ చేయడానికి ప్రమోషన్. అంటే ఈ శూద్రుల్లో మాలమాదులు కానీ లేకపోతే అంగాల వాళ్ళు వీళ్ళు వస్తారు. అప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ చెప్పినప్పుడు అంటరాజ్యాలు మాలమాదిగలు ఇది లేదు. వాళ్ళు కూడా ఇందులో భాగంగానే ఉన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు అట్టడుగా ఉంటారు. వీళ్ళు పై 3 వర్గాలకు సేవ చేయడానికి వీలుతాయి. వీరికి ఆస్తులు ఉండడానికి కానీ లేదా చదువుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు. చదువుకోవడానికి అవకాశాలు ఉండవు కనుక మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. సనాతన ధర్మం అంటే అందులో దీనికి అంతటికీ ప్రాతిపదిక ఫాలో అయ్యేది మనుస్మృతి. మనుస్మృతిలో ఏం చెప్తారంటే మొత్తం 4 వర్గాల్లో ఉత్తమ వర్గం బ్రాహ్మణ వర్గం. బ్రాహ్మణులు ఉత్తమం, ఆ తర్వాత క్షత్రియులు, వైశ్యులు. ఈ మొత్తం ప్రపంచమంతా బ్రాహ్మణుల యొక్క ఆస్తి కనుక వాడు ఏదైనా తీసుకోవచ్చు. అడిగి తీసుకోవచ్చు, అడగకుండా తీసుకోవచ్చు, వాడు ఏదైనా తీసుకోవచ్చు. వాడికి ఆ హక్కు ఉంది అని చెప్పారు. శూద్రుడికి పని చేయించుకోవాలి వాడితో, కానీ వాడికి ఎంత కూలి ఇవ్వాలి అనేటువంటిది ఆ పని చేయించుకున్నటువంటి వాడి ఇష్టాలు బట్టి ఉంటుంది. అంటే ఒక దానికి ఒక ప్రాతిపదిక లేదు. ఒకటే ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక ఏంటంటే ఒక మనిషి జీవించడానికి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. నీట్ బేస్డ్ మినిమం వేతనంతో పాటు నీట్ బేస్డ్ అని కూడా చదవలేదు. వాడి నీడ్స్ కూడా చదువు. వాడు 3 పూటలు తినాల్సి ఉంటే ఒక బ్రతకడానికి అవసరమైనంత మళ్ళీ వాడికి పని చేయాలి, అంత మాత్రమే చెల్లించాలి అని చెప్తుంది. అట్లా కాకుండా వాడికి ఎక్కువ చెల్లిస్తే వీడికి ప్రమాదం అనేది మన అభిప్రాయం. అట్లా చూసుకున్నప్పుడు సనాతన ధర్మం అనేది హిందూ వ్యవస్థలోని మెజారిటీ ప్రజలకు నష్టం చేసింది. తర్వాత మెజారిటీ ప్రజలు ఎవరు కూడా ఒక చిన్న డౌట్ సార్, మెజారిటీ ప్రజలకు నష్టం చేసేది ఇంతకాలం ముందు ఎలా కొనసాగింది? కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే ఈ ప్రజలకు విద్య లేదు, అవకాశాలు లేవు, ప్రపంచం ఏంటో తెలియదు. బ్రహ్మ మమ్మల్ని ఇందుకోసమే సృష్టించాడు అనేటువంటి భావన వాళ్ళ మీద వృద్ధపడింది. దేవుడే మనల్ని సృష్టించాడు, ఇది మన కర్మ. మనం ఈ జన్మలో కనుక వీళ్ళకి 3 వర్గాలకి బాగా సేవలు చేసేవాళ్ళు నెక్స్ట్ జన్మలో మనకు బెటర్ లైఫ్ లభిస్తుంది అనేటువంటి భావన వాళ్ళకు కల్పించారు. ఇది చాలా ఎక్కువ మనకు కనపడుతుంది. తర్వాత నిజానికి వీళ్ళు ఏమో పెద్ద మత సాంప్రదాయాలు ఏమో. భారతదేశంలో ఇంకొక అంశం ఏంటంటే శూద్రవర్ణంలోనే మనకు ఎక్కువగా ద్రావిడ లక్షణాలు, దేవతలను వచ్చే లక్షణం అంటే ఎల్లమ్మ, మైషమ్మ, పోచమ్మ ఇటువంటి వాళ్ళంతా కూడా శూద్రవర్ణం వీటిలోనే ఉంటారు. వీళ్ళంతా శూద్రులు. ఇక్కడికి బ్రాహ్మణులు ఎవరు రారు. అయితే అదే ఒప్పుకోలేదు. పెరియామంటారు బ్రాహ్మణులు అంటారు. పెద్దమ్ముడి లేకపోతే ఇక్కడ మీకు విద్యానగర్ బిఎస్టెక్ ముందుకు వెళ్తే
మీకు నా పోచమ్మ అయితే అక్కడ బ్రాహ్మణులు పూజిస్తున్నారు ఎక్కడ ఈ దేవాలయాలు కూడా దేవాలయాలు కూడా ఆర్జన చేస్తాడు, డబ్బులు వస్తాయో అక్కడికి మాత్రమే బ్రాహ్మణులు వస్తాయి. ఇప్పుడు రోడ్ సైడ్ చాలా ఉంటాయి. పాలెంలోనే పార్క్ ఎదురుగా కూర్చుంటారు దేవాలయం, అక్కడికి బ్రాహ్మణులు ఉంటారు. ఆ వంశపారంపర్యంగా ఎవరో కూర్చొని చేస్తుంటారు. అక్కడ మనకి రోడ్లో అయితే చాలా ఎప్పుడు వస్తారు బ్రాహ్మణులు అంటే నేను చెప్పినప్పుడు పెద్దమ్మ ఆలయం, కట్టవేశం అంటే బాడవేశం ఆలయం, ఇటువంటివన్నీ చాలా ఆర్జన చేసి పెట్టారు. అలంపూర్ ఇప్పుడు మనం ఒక దక్షిణ కాశీగా చెప్పుకున్నటువంటి అలంపూర్ అర్చన మంత్రంలో యోగులాప అర్చన మంత్రంలో వికృతనైన మధ్య వంశం క్రియ అని చదువుతారు. మరి నిజంగా కూడా ఆయన నయనాలు వికృతంగానే ఉన్నాయి. అటు చూస్తే ఎక్కడ మధ్య ఉండదు, మాంసం ఉండదు. మరి ఈ మధ్య మాంసం అని ఎందుకు వచ్చింది? ఇంకా ఇప్పటికీ అర్చన మంత్రంలో అది ఎందుకు ఏదో ఒక రోజున అక్కడ ఈ శూద్రుడిగా పూజలు చేసేవారు జోట్లో, అందుకని మధ్య మాంసాన్ని పెట్టారు. లేదా బ్రాహ్మణులు కూడా మద్యం సేవించి మాంసం తిన్న కాలంలో, అది చాలా కాలం క్రితం జరిగింది, ఆ కాలంలో నుంచి జోగులంప గుడి ఉంటాయి. కానీ అట్లా అనిపించదు. ఆ జోగులంప గుడిలోకి బ్రాహ్మణులు ప్రవేశించినట్టు మనకు అర్థం. అట్లా చాలా దేవాలయాలు, ఈవెన్ మనకు శైవాలయాలు కూడా వీళ్ళు గొల్లలు, యాదవులు, పురువలు వీటి పూజ చేసేటువంటి ఆలయాలు అక్కడ కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణులు రావడం వల్ల శూద్రులు ఏమనుకుంటారంటే తమ లెవెల్ పెరిగింది అనుకుంటున్నారు, తమ దేవతల లెవెల్ పెరిగింది అనుకుంటారు. వాటి పేరు కూడా మార్చేస్తారు. మహిషమ్మను మహిషాసురమర్దిని అని తీసేస్తారు. సో మా స్థాయి పెరిగింది, మా దేవత స్థాయి పెరిగిందని వాడు సంతోషపడతాడు. స్థాయి పెరగలేవాడు, నీ ఆర్థంలో వాడు వాటర్ తీసుకోవడానికి వచ్చాడు. అందుకని వీలుగా వాడు దాన్ని స్థాయి దేవత స్థాయిని కూడా పెంచేశాడు. సో ఇటువంటివన్నీ మనకు కనపడతాయి. ఈ ఎందుకు వీళ్ళు ధరిస్తూ వచ్చారంటే కారణం ఏంటంటే ఇదంతా గత జన్మ పాప ఫలితం అనేటువంటి భావన బలంగా ఉండటం వల్ల ఈ జన్మలో వీళ్ళు చెప్పినటువంటి మాట విని వాళ్ళని ఎప్పుడు పొందితే దేవుడు కూడా కరుణిస్తాడు, నెక్స్ట్ జన్మ మనకు మంచి జన్మ వస్తాడు అన్నటువంటి భావన వాళ్ళలో బాగా రుద్దడం వల్ల అసలు నిజంగా అర్థం చేసుకుంటే వాడు ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు రావడానికి కారణం ఏంటంటే ఎందుకు తిరగబడుతున్నారు. రిక్షా కార్మికుల్ని వాడు ఇక్కడ నుంచి అక్కడ దాకా వస్తావా అంటే వస్తాను గడి ఎంత అంటే వాడు చెప్తాడు. కానీ పాతకాలంలో మీరు కొద్దిగా వేరే లోకల్ ఏరియాస్లో వెళ్ళంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రిక్షా వెళ్ళిన తర్వాత వాడు దిగాక ఎంత బాగుందంటే వాడు ఇది ఎందుకు వస్తుంది డిమాండ్ చేయడం లేదు. కాబట్టి దయాన్ని ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఇందులో రాసి ఉంది, అది వాటి చెవి వాటి బాగా ఎక్కింది, అందుకని వాడు అట్లా భావిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇంత వీళ్ళు వెనకబడి ఉండడానికి దీనికి కారణం ఏంటంటే మూఢనమ్మకాలు, పునర్జన్మ అనేటువంటి ఉంటుందని. ఇది మనకు వైదిక ధర్మంలోనే ఉంటుంది. ముస్లింలో కానీ క్రైస్తవుల్లో కానీ పునర్జన్మ సిద్ధాంతాలు లేదు. ఇక్కడ మాత్రమే పునర్జన్మ సిద్ధాంతం. ముస్లింలు ఏంటంటే ఒకరోజు రోజు దేవుడి ముందు అందరూ వెళ్ళాలి, అప్పుడు దేవుడు పరీక్షిస్తాడు, అప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి మన పాప పుణ్యాలకి అని ఉంటుంది. కానీ వైదిక ధర్మంలో ఏముంటుందంటే నీవు నీ శరీరం వదిలేసి నువ్వు ఎట్లయితే చొక్కా మారుస్తావో ఆ విధంగా ఆత్మ కూడా శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం ప్రవేశిస్తుంది. ఆ శరీరం ఏదైనా కావచ్చు, కీటకం కావచ్చు, పాము కావచ్చు, అనాన్ని కూడా కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు. ఆ భావన అనేటువంటిది ఈ జరుగుతున్నటువంటి దోపిడీని అర్థం చేసుకోకుండా అడ్డుపడుతుంది. అంటే దీనిపై ఆ రోజు ఎర్లీ 90s కాదు
about 1850s తర్వాత 1880s అట్లా. ఆయన తెచ్చింది. దాని కారణం ఏంటంటే అంటే మీకు ఒకసారి సార్ ఇప్పుడు కూడా ఇంకా కూడా ఇట్లాగా మైసాసులు చేసిన పద్ధతి చేసిన లేదా ఇప్పుడు చేసిన ఏం చేసినా కూడా ఇప్పుడు కూడా పూర్తిగా ఈ కింద రీచ్ కావట్లేదు. రీచ్ కావాలి. అదే కింద జనానికి రీచ్ కావాలి. ఆ రోజుల్లో ఇప్పటికే ఇంకా రీచ్ కాలేదు. ఆ రోజు ఇంత చైతన్యవంతంగా ఇట్లా దానికి కారణం ఏంటంటే ఈయన ఫస్ట్ జనరేషన్ స్కూల్స్కి వెళ్ళిన వాటిలో వాళ్ళలో ఈయన ఫస్ట్ జనరేషన్. బ్రిటిష్ వాడు పరిపాలన ప్రారంభించిన తర్వాత వాడికి అవసరమైనటువంటి గుమాస్తాలు స్కిల్డ్ కార్మికులు వీళ్ళందరూ కావాలి కనుక వారికి పెట్టుబడిదారీ వ్యవస్థ కనుక జమీందారీ వ్యవస్థలో గోల్డ్ వ్యవస్థలో అంత నిపుణులు అక్కర్లేదు. ఇవన్నీ ఉంటే చాలు. కానీ వాడికి వీళ్ళు నేపథ్యం కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండాలి కనుక వాడు స్కూల్స్కి వెళ్ళాడు. ఆర్మీలో రిక్రూట్ చేసిన తర్వాత ఆ సైనికులకు 10వ తరగతి వరకు చెప్పి 10వ తరగతి పాస్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు. అంటే చదువు చెప్పే వాళ్ళు ఆర్మీ. ఆ రోజు ఎక్కువ మంది మహర్ కమ్యూనిటీ నుంచి, ఇక్కడ మాల కమ్యూనిటీ అంటారు, ఆ మహర్ కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది వెళ్ళి ఆర్మీలో చేరారు. వాళ్ళంతా చదువుకున్నారు. అట్లనే ఇతర శూద్ర కులాలు కూడా ఆయన జ్యోతిబాబులు ఏం చెప్తాడంటే శూద్ర కులాలు అతి శూద్ర కులాలు ఉన్నారు. అంబేద్కర్ దాన్ని అనగారిన కులాలు డెప్యూస్ క్యాస్ట్ అన్నారు. ఆయన కూడా దళితులనే కులం అప్పటికి లేదు. అంటే అతి శూద్ర కులం మాట ఎప్పుడు వచ్చిందంటే శాతకులం వస్తుంది శూద్రుడు అయిపోయింది. అతి శూద్ర కులం ఈయన శూద్ర కులాలు అని చెప్పేసి అన్నారు. ఈయన దాన్ని అసలు నామకరణం చేశారు. అప్పటికి వీళ్ళంతా అంటరాని కులాలే. అంటరాని కులాలు అని కాకుండా ఆయన అతి శూద్ర కులాలు అని చెప్పారు. ఈయన కూడా అదే అంబేద్కర్ కూడా డిప్రెషన్ క్లాసెస్ ఉన్నాడు. అంటే అణచివేయబడుతున్నటువంటి కులాలు అనేటువంటి అర్థంలో ఆయన రాశారు. అయితే ఆ కారణం ఏంటంటే వీళ్ళకి ఈ ఇంగ్లీష్ వర్డ్ స్కూల్స్ పెట్టి అడ్మిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ శూద్ర కులాల్లో కూడా అడ్మిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇతను చేరాడు. మధ్యలో ఇతన్ని వాళ్ళ తండ్రి మార్పించాడు కూడా. జ్యోతిబాబు గారిని స్కూల్ మార్పించాడు. దాని కారణం ఏంటంటే మిగతా బ్రాహ్మణులందరి దగ్గరకు వచ్చి ఇది చదువుకోవడం బ్రాహ్మణులు చేయాలి కానీ శూద్రులు మాలికులను వాళ్ళు నీళ్ళు చేస్తే ఎట్లా, ఒకవేళ నువ్వు కనుక వాడికి చదువు చెప్తే వాడు నీ మాట వింటాడని నమ్మకం ఏంటి, నీకు తోడుగా ఉంటాడని నమ్మకం ఏంటి, వాడి జీవితం వాడు చూసుకొని వెళ్ళిపోతాడు. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే దాన్ని చదువు అనిపించేసి తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే కేవలం అదే కాదు, నువ్వు ఘోర అపచారం చేస్తున్నావు, శూద్రుడికి చదువుకునే అవకాశం లేదు, నువ్వు కాలేజీ స్కూల్కి పోయి అపచారం చేస్తున్నావు అని మానేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఈయన పోలి మళ్ళీ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళీ చేస్తాడు. మెట్రికులేషన్ పూర్తి చేసిన సందర్భంలో ఈయన విపరీతంగా చదువుకు మొదలుపెట్టినప్పుడు థామస్ పెయిన్ అనేటువంటి రచయిత ఉంటాడు. ఆయన మానవ పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆ రోజు చాలామంది చదివినట్టుగా మనకు కనపడుతుంది. భగత్ సింగ్ కూడా తాను చదివినటువంటి పుస్తకాల్లో మార్క్స్ మెల్స్ వీళ్ళతో పాటు థామస్ పెయిన్ పుస్తకాన్ని కూడా నేను చదవడానికి రాసుకున్నాను. భగత్ సింగ్ కూడా రాశారు. సో ఈయన ఆ పుస్తకం చదివిన తర్వాత మానవ హక్కులు అనేటువంటి విదేశాల్లో ఉంటాయి, మన దేశంలో మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ. ఇది శూద్రులకు ఎలాంటి హక్కులు ఇవ్వట్లేదు, అసలు మనుషులుగా గుర్తించట్లేదు. అదేవిధంగా శూద్రులే కాదు, స్త్రీలను కూడా వాళ్ళ బ్రాహ్మణ స్త్రీలైనా కూడా వాళ్ళని మనుషులుగా గుర్తించారు. అందుకనే మనము పుణ్యాలు చేసుకున్నాడు స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో మగవాళ్ళకే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆడవాళ్ళకి లేదు కానీ ఏది లేదు. కానీ మరి ఆడవాళ్ళు స్వర్గానికి వెళ్తున్నట్ట లేనట్ట, వెళ్తే మరి వాళ్ళకి ఏంటి అదేం ప్రస్తావించదు అక్కడ. ఎందుకంటే స్త్రీలను వాళ్ళు స్త్రీలను
వాళ్ళు బ్రాహ్మణులైనా సరే శూద్రులతో సమానంగా చూశారు. అలా మనుషులుగా గుర్తించారు. అదంతా ఈయనకి అర్థమైంది. అందుకని అప్పటి నుంచి ఆయన చాలా రచనలు చేశాడు, చదివాడు. ముఖ్యంగా గులాబీ అనే అందులో ఏంటంటే మనం వ్యక్తితార్కిక సిద్ధాంతం ప్లే చేసినప్పుడు అందులో కొన్ని తప్పుగా అనిపిస్తాయి, అది కరెక్ట్ కూడా కాదు. కానీ ఆయన మొత్తం భారతదేశాన్ని 2 వర్గాలుగా విభజిస్తాడు. అదేంటంటే ఒకటి ఆర్యులు, రెండవది ద్రావిడులు. ద్రావిడులు అంటే క్షత్రియులు, ఆర్యులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు క్షత్రియులు తప్ప వేరే లేదు అనేటువంటిది ఆయన సిద్ధాంతం. సరే, ఆయన ఎందుకు చెప్పాడంటే చాలా మందిని కలుపుకొని రావడానికి. క్షత్రియులు అంటే ఎట్లయితే మా పూర్వజన్మ సుకృతం అనే వీళ్ళు భావిస్తున్నారో దాని స్థానంలో ఒక కాలంలో ఈ దేశాన్ని మేమే పరిపాలించాము, ఈ ఆర్యులు బయట నుంచి వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నారు అని చెప్పడం వల్ల ఎక్కువ మందిని ఈ కర్మ సిద్ధాంతం నుంచి తప్పించవచ్చు అని భావించాడు. ఇది ఆయన స్పష్టంగా ఎక్కడ రాయలేదు. కానీ ఆయన ఈ దేశంలో ఇద్దరే ఉన్నారు, బ్రాహ్మణులు రెండవవారు, క్షత్రియులు మూడవ అసలు, బ్రాహ్మణులు బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు. ఇది ఆయన చేసినటువంటి సిద్ధాంతీకరణ, ప్రధానమైనటువంటి సిద్ధాంతీకరణ గులాబీ. అందులో చివరికి ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు ఉన్నాడా లేదా. నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను అనేటువంటి దాన్ని పుస్తకాన్ని పోయిస్తాను. అంటే దేవుడు ఉనికి పట్ల ఆయనకు చాలా అనుమానం ఉంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది అనుమానం. అయితే ఈ అనుమానాన్ని తెలుసుకోవడానికి ఆయన టైం వేస్ట్ చేయలేదు. ఎందుకంటే మిగతా సామాజిక ఉద్యమాన్ని నడపడం అనేటువంటిది ఆయన భావించాడు కనుక దాని మీద ఏమి చేయలేదు. అయితే చివరిలో సత్యేశ్వర సమాజ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు 1883 ఆ ప్రాంతంలో. అక్కడ కూడా సత్యం ఏమిటి అనేటువంటి శోధించాల్సిందే అన్నారు తప్ప నిర్ధారించి ఇది చెప్పలేదు. జ్యోతిబాబుని మొట్టమొదటి భారతదేశంలో మానవ హక్కుల కార్యకర్త చెప్పుకోవాలి. దాన్ని బేసిస్ ఏమన్నా ముందు కూడా చాలా మంది రామాయణాల్లో ఇట్లో కూడా చాలా మంది మానవ హక్కుల గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శంభుకవధ అంటే ఏమిటి అర్థం? వాడు ఒక తపస్సు చేయడానికి అర్థం అర్హత లేని వాడు తపస్సు చేశాడు, దేవుడు వచ్చి వాడు తన నరికేశాడు. కానీ వాడు తపస్సు చేశాడు అంటే అది నా హక్కు అని భావించాడు కదా. దాని అర్థం ఏంటంటే కొంతమంది అక్కడక్కడ అసలు వాస్తవం ఏంటి అని తెలుసుకోవడానికి అధ్యయనం చేయటం, ప్రశ్నించటం, ఇవన్నీ మనకు చాలా కనపడతాయి కదా. ఇప్పుడు సత్యకామ జావాలి ఇటువంటి వాళ్ళంతా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించటము, హక్కుల గురించి అడగటం, నువ్వెవడు ఇదంతా చెప్పడానికి నేను ప్రశ్నించడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆధునిక భారతంలో అదొక ఉద్యమంగా చేసినటువంటి దాంట్లో ఆర్యుడు జ్యోతిరావు పూలే. ఆయన దీన్ని సంస్కృతీకరణ అన్నాడు, లేదా బ్రాహ్మణీకరణ కూడా అన్నాడు కొన్ని సందర్భాలు. ఆయన పేరులో కూడా JOTI అని రాస్తున్నాడు. జ్యోతి అని రాయలేదు, కింద యావత్తి పోలేదు. ఆయన JYO రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే సాధారణ జనము జ్యోతి అని అంటారు తప్ప జ్యోతి సంవత్సరాలు. అందుకని నేను ఆ వై పెట్టాను అంటే సంస్కృతం. కానీ చాలా మంది జ్యోతి అని రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ కొట్టే పరిస్థితి. అది తెలియక కొట్టేస్తుంటారు. ఆ ఒరిజినల్గా ఆయన హిందీ అంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదివినప్పుడు కూడా దాని మీద దృష్టి పోదు కనుక మామూలుగా ఆటోమేటిక్గా భయం ఉందని అనుకుంటారు. భయం ఉండదు, JOTI ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సంస్కృతికరణ ఒడ్డులో పడవద్దు మనము అనేటువంటి దీంతో ఆయన వై అనేటువంటి అక్షరాన్ని తన పేరు నుంచి తొలగించుకున్నాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి ఆయన ఈ సంస్కృతీకరణ అనేటువంటిది సూత్రులకు చాలా నష్టం కలిగజేస్తుంది అన్న అభిప్రాయం ఆయనలో ఎంత గాఢంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ లైన్ మీదనే అంటే ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఆయన మొత్తం ఉద్యోగం ఉంది. ఈ వైని అర్థం చేసుకుంటే, వైని ఎందుకు తొలగించడం మనం అర్థం చేసుకుంటే
మొత్తం ఉద్యమాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన మాటలు పరిమితం. ఎందుకంటే ఆయన ఉద్యోగం పనిచేయడం కాకుండా నిరంతర మహిళలు బానిసలు బ్రాహ్మణ స్త్రీలు కూడా శూద్ర స్త్రీ పడే కష్టాన్ని పడింది. అందుకని మహిళలకి ఉద్దరణ కోసం విద్య కోసం భార్యనే ఆయుధంగా పడేటప్పుడు ఏం కష్టం. అంటే ఆయన ఆ రోజుల్లో పార్లమెంట్ మహిళలు చెప్పాలంటే మహిళలు పిల్లల్ని కూడా పంపిస్తారు. ఎవరు అతి శూద్ర కులాల నుంచి ఆడపిల్లలను పంపించాలని మహిళా టీచర్లు ఉన్నారు. అట్లయితేనే పంపిస్తారు. మగవాళ్ళు టీచ్ చేస్తామంటే రాకపోవచ్చు. పైగా వీళ్ళంతా బాగా వెనకబడినటువంటి వాళ్ళు కనుక వీళ్ళకు ఉండే డౌట్స్ వాళ్ళకు ఉంటాయి, సందేహాలు. అందుకని ఆయన చదువులను బాగా చదువు చేపించి టీచర్ శిక్షణ పూర్తి చేయించి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆయన చదువు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ ఆమెతో పాటు ఫాతిమా బేగం అనేటువంటి ఒక ఆమె కూడా ఆమెతో పాటు ఆమె కూడా త్యాగమైనటువంటి జీవితం. వాళ్ళ అన్న ఒక ముస్లిం కానీ ముస్లిం మహిళ పట్ల చాలా ఇబ్బంది కదా. లేదు, అట్లేం లేదు. ఆయన ముస్లింలు పట్ల గౌరవంగానే ఉన్నాడు. వాస్తవాలు ఏమిటి అనేటువంటిది చూడడం మీద ఆయన ఇతరత్ర ఏమి చేయలేదు, గౌరవంగానే ఉన్నాడు. అయితే ఈ సమస్య హిందువుల్లో ఉంది కనుక హిందువుల మీద ఆయన ఎక్కువ పనిచేశారు. ముస్లింలో కూడా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా చాలా పరిమితమైనటువంటి హక్కులు ఉన్నాయి. సరే, వాళ్ళు అంగీకరించరు, కానీ హక్కులు ఉన్నమాట, పరిమితంగా ఉన్నమాట వాస్తవం. అయితే మనకు ఇప్పుడు అరబ్ దేశాల్లోనూ, పాకిస్తాన్లోనూ, బంగ్లాదేశ్లో, ఇండోనేషియాలో మాట్లాడుకోవడం అక్కడ చూసినప్పుడు స్త్రీలు ఒక రకంగా చాలా అడ్వాన్స్డ్గా కనపడతారు. మనకంటే పాకిస్తాన్ ముస్లిం స్త్రీల కంటే పాకిస్తాన్ ముస్లిం స్త్రీలు అడ్వాన్స్గా ఉంటారు. బంగ్లాదేశ్ ముస్లిం స్త్రీలు అడ్వాన్స్గా ఉంటారు. ఇండోనేషియాలో పరిపాలకులు కూడా వచ్చారు, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కూడా వచ్చారు. ఇప్పుడు మన ధోరణి బాగా కరువు లేనటువంటి అరబ్ దేశాల్లో కూడా ముస్లిం స్త్రీలలో ఒక విధమైనటువంటి మార్పు రావడం మనం గమనిస్తాం. కనుక ఆయన మెయిన్గా ఈ హిందువుల్లో శూద్రుల మీద ఎక్కువ వర్క్ చేశాడు. అందుకని మీరు ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏం చెప్తావు? ఈ వైదిక మతం ఏం చెప్తుందో దాన్ని ఆచరించారు. దాన్ని కనుక ఆచరిస్తే అందులో శూద్రులకు స్టార్ట్ అయ్యారు. శూద్రుడిని వాడు ఏం మనిషిగా గుర్తించలేదు కదా, సేవకుడిగా భట్టుగా గుర్తించాడు తప్ప ఈక్వల్ స్టేటస్ లేదు. పౌరుడిగా సమానమైనటువంటి పౌరుడిగా గుర్తించలేదు కదా. ఇంకా అటువంటి అప్పుడు వైదిక ధర్మం కానీ లేకపోతే సనాతన ధర్మం కానీ శూద్రులకు ఎట్లా ఉపయోగం? శూద్రులకు కానీ అతి శూద్రులకు కానీ, అతి శూద్రుల కంటే దళితుల దగ్గరికి వచ్చినప్పటికీ అది ఇంకా అన్యాయంగా వాళ్ళు చేశారు. తర్వాత ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఈ మొత్తం వృత్తుల మీద ఆధారపడి ఏర్పడినటువంటి కుల వ్యవస్థను నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా చేశారు. అంటే వీడు వీడికంటే వాడు ఎక్కువ, వాడికంటే వాడు ఎక్కువ, ఇట్లా ఎక్కువ తక్కువ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి వాడు వీడు బాధపడుతూనే నాకంటే వీడు తక్కువగా ఉన్నాడు వాడు వీడు బాధ్యతడానికి ప్రయత్నం చేయాలి. వాడి మీద ఏదైనా కోపం వస్తే వీడి మీద నిందడం, బయట కోపం వస్తే భార్య మీద నించినట్టుగా పై వాడి మీద కోపం వస్తే కింది వాడి మీద వచ్చడం, ఈ పకడ్బందీ వ్యవస్థను తయారు చేశారు. దీనివల్ల ఈ శూద్ర కులాలని బాగా విభజించారు. అందుకే అంబేద్కర్ ఏమన్నాడంటే, డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే శ్రమను విభజించడం కాదు, ప్రపంచం నడవాలంటే శ్రమను విభజించాలి. అంటే ఒకడు పంటలు పండించాలి, ఒకడు అమ్మాలి, ఒకడు గొర్రెలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ శ్రమ విభజన అనేటువంటిది పైకి కనపడుతుంది.
ఇది కేవలం జన్మ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా, లేబరర్స్ కూడా డివైడ్ చేస్తుంది. అంబేద్కర్ చాలా స్పష్టంగా సిద్ధాంతీకరించారు. సో అదే అవగాహన ఆయన కూడా ఉంది. కానీ అంబేద్కర్ దాన్ని చాలా సిద్ధాంతీకరించి చెప్తారు. అంటే అసలు ఇప్పుడు రేపు 11 తారీఖు జ్యోతిబా ఈ సందర్భం ఉన్న పరిస్థితి సూత్రాలు మాట్లాడతాయి. ఆ రోజు ఉన్న దోపిడీ కానీ విపక్షం కానీ ఏదో స్థాయిలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చే పిలుపు జ్యోతిబా పూలే బ్యాక్గ్రౌండ్, ఆయన ఆదర్శ పిలుపు ఏముంటుంది కానీ ఏం చెప్పగలరు? ఏంటి అంటే మనకి చాలా తెలుగు వాళ్ళకి చాలా కాలం తర్వాత, ఒక దశాబ్దం తర్వాత, శతాబ్దం తర్వాత ఆయన విధంగా తర్వాత అదే ఇప్పుడు 1883లో రాస్తే మనం 1981లో మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్ చదవగలిగినటువంటి వాడికి అంతకుముందు కొంత తెలుసు. ఎందుకంటే ఏమీ తెలియకపోతే నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జ్యోతిబా పూలేను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ప్రస్తావించాడు, ఆయన గురించి గొప్పగా చెప్పాడు. ఇందిరాగాంధీ రాసిన లెటర్ కదా, ఆయన గొప్పగా చెప్పాడు. ఈయన ఒక సామాజిక విప్లవకారుడు అని చెప్పాడు. అదంతా ఉంది. కానీ తెలుగు వాళ్ళకు ఆ విషయాలు తెలుగులో అందడం చాలా ఆలస్యం జరిగింది. ఒక శతాబ్దం ఆలస్యం జరిగింది. ఇప్పటికి కూడా విస్తృతమైనటువంటి జనాభాకు తెలియదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ ప్రజా గవర్నమెంట్ జ్యోతిబా పూలే భవన్గా మార్చింది. ఓకే, మంచిది, జ్యోతిబా పూలే భవన్గా మార్చారు. మరి మీరు పాఠ్యాంశంగా పెట్టవచ్చు కదా, లేకపోతే మీ ఆడియో విజువల్ సాధనాల ద్వారా ఆయన చెప్పింది ఏమిటి అనేటువంటి దాన్ని ప్రచారం చేయాలి కదా. కేవలం మీరు భవన్కి ఆయన పేరు పెట్టడం, హాస్టల్ పేరు పెట్టడం పేరు పెట్టడం వల్ల అది వాళ్ళ ఓట్లు కాజేయడానికి తప్ప విగ్రహాలు పెడతాం సార్, ప్లీజ్ సార్, విగ్రహాలు పెట్టడం, విగ్రహాలు పెడతాం, భవనాలు కడతాం, దండలే తప్పడు కొడతాం. ఇవన్నీ ఓట్లు సంపాదించేటువంటి లక్షణాలు తప్ప, ఎత్తుగడలు తప్ప ఆ ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఎత్తుగడ కాదు. అందుకని ఎవరైతే ఈ సమాజంలో సమానత్వం ఉండాలి అని భావిస్తారో వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ పార్టీకి చెందినా కూడా, జ్యోతిబా పూలే కానీ, అంబేద్కర్ కానీ, లేకపోతే బసవన్న కానీ, రవీంద్రనాథ్ కానీ, మన శరత్ చంద్ర చటోపాధ్యాయ కానీ, ప్రేమ్చంద్ కానీ, ఇట్లా మొత్తం అభ్యుదయ రచయితలు రాసినటువంటి రచనలందరినీ కూడా చదవాలి. అది చాలా అవసరం. ఇప్పుడు పిల్లలు ఈ పరువు పందెంలో, డాక్టర్లు ఈ పరువు పందెంలో వీళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మీరు అన్నారు ఇంకా వేడుకుంటారు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులే తెలియదు. కుటుంబ సంబంధం ఈ ర్యాంకుల పొరుగుతారు, కుటుంబ సంబంధాలే ఉండట్లేదు. మీరు ఏదో మీరు జ్యోతిబా పూలే కంటే అభివృద్ధి తెలుసుకుంటారు. ఆ గవర్నమెంట్ తర్వాత సోషల్ మూమెంట్స్ కూడా ఆ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యం రావాలి. నా పేరు ఏంటంటే చదవండి, అన్ని చదవండి. ఈ రచయితలు అభిదయాన్ని, సమాజ హితాన్ని కోరినటువంటి రచయితలు రాసినటువంటి రచనలన్నీ ముందు చదవండి. తర్వాత మీ అభిప్రాయాలు మీరు, కానీ చదవకుండా ఒక అభిప్రాయానికి రావాలి. వీళ్ళు ఎవరో దీనికి అంటే దానికి అంటే వీళ్ళని చదవడం మొదలు పెడితే మనం అసలు చదవాల్సిన అవసరం లేదు. ఇదంతా అజ్ఞానంతో ఉంటారు. అస్తిత్వ ఉద్యమాలు ఇవాళ మన కష్టం బీజేపీ మోడీని కారణం ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటే పరిస్థితి, మనవాదాన్ని లేకపోతే వైదిక సంస్కృతి ఈ విధంగా అస్తిత్వం అది దాన్ని అర్థంలో వచ్చే దాన్ని అస్తిత్వ ఉద్యమమే కాదు, వాళ్ళ అస్తిత్వానికి నాయకుల అస్తిత్వ ఉద్యమం తప్ప ఆ తరగతుల అస్తిత్వ ఉద్యమం కాదు.
అట్లా అనుకుంటే మనం దాన్ని పొరపాటు చేస్తున్నాం. అందుకే కానీ ఆయన అస్తిత్వ ఉద్యమం వాడి ఉనికి కోసం చేస్తున్నటువంటి మీకు తెలుసు కదా, ఆనంద్ తెలుగులోనే గొప్ప రచయిత, ఐఐటి ప్రొఫెసర్. అతను ఏం చెప్పాడు, అరెస్ట్ అయ్యాడు, చాలా అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు. కేవలం ఆయన బీజేపీని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి దాంతో ఆయన ఏం చెప్తాడంటే అంబేద్కర్ రైట్స్ డు నాట్ రీడ్ అంబేద్కర్ అన్నాడు. ఇప్పుడు నేను అంబేద్కర్ తెలుగులో ఒకసారి చెప్పండి సార్. అంబేద్కర్ అని అనుకుంటే లాభం లేదు. అంబేద్కర్ రాసినటువంటి వాటన్నిటిని చదివిన తర్వాత నేను అంబేద్కర్ రైట్ను అనుకోవాలి తప్ప నేను అంబేద్కర్ రైట్ను అనుకుంటే అంబేద్కర్ రైట్స్ డు నాట్ రీడ్ అంబేద్కర్ అని ఆయన తన పుస్తకంలో రాశారు. అట్లానే పూలే గురించి చెప్పేవాళ్ళు కూడా దే డోంట్ రీడ్ పూలే, అంటే పూలే రాసినటువంటి పుస్తకాన్ని ఆయన చేసిన ఉద్యమాన్ని చదవదు. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. నా అప్పీల్ ఏంటంటే అది ఎవరైనా అప్పీల్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చదవండి. వాళ్ళు ఏం రాస్తారు మొత్తం పరిణామ క్రమాన్ని, భారతదేశంలో సంస్కరణ ఉద్యమాల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోండి. బ్రహ్మ సమాజం నుంచి మొదలై ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి కదా, పీఠాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి వరకు చదవండి. ఎవరెవరు సత్య శోధన సమాజం జ్యోతిబాబు పెట్టారు. అది సామాజిక న్యాయం కోసం కులాలు ఈ వర్ణాస ఆది సమాజం కూడా కులాలని ఖండించేటువంటి అదే ఇక్కడ బ్రహ్మ సమాజానికి సత్యశోధన సమాజానికి ముందు ఒక వ్యత్యాసం ఉంది, అది తెలుసుకుందాం. బ్రహ్మ సమాజం స్థాపించిన 50 ఏళ్ల తర్వాత సత్యశోధక సమాజం. ఈ సత్యశోధక బ్రహ్మ సమాజం పేరు బ్రాహ్మణుల్లోనే కొన్ని మార్పులు తీసుకురావడానికి అది ప్రయత్నం చేస్తుంది. తర్వాత ముస్లింలు, క్రైస్తవుల్లో ఐక్యత ఎట్లా ఉంది, ఇక్కడ వేరుకోవడం ఏంటి, ఎవరింట్లో వాడి పూజలు చేసుకుంటే ఐక్యత ఎట్లా వస్తుంది, కనుక అందరూ ఒక చోటుకు వచ్చి అక్కడ ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి అని అట్లా ఒక ఐక్యతను తీసుకురావడానికి బ్రహ్మ సమాజం ప్రయత్నం. సత్యశోధక సమాజంలో సత్యం ఏమిటి అని చూస్తే అది ప్రధానంగా శూద్రులను చైతన్యపరచడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భార్య సావిత్రిబాయి పూలే, ఆయన కుమారుడు డాక్టర్ యశ్వంత్ ఆ ఉద్యోగాన్ని కొనసాగించారు. ఎవరైతే జ్యోతిబా పూలేను చంపడానికి వచ్చాడో అతని మనరాలు ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగారు. చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే మాటలు విని ఆయనకు వీరభక్తుడు అయ్యాడు. ఇది చెప్పండి, ఎవరన్నా నేను చంపొస్తాను అనేంత వరకు ఆయన చేశాడు. అదంతా అవసరం లేదని చెప్పాడు. చివరి వరకు జ్యోతిబా పూలేతో ఉన్నారు. ఆ కుటుంబం అంతా జ్యోతిబా పూలేతో ఉంది. సావిత్రిబాయి పూలే చనిపోయాక, యశ్వంత్ కూడా చనిపోయాక మనవరాలు. సో ఇది మనకు కనపడుతుంది. ఆర్య సమాజం దగ్గరికి వచ్చినప్పటికీ ఆర్య సమాజంలో కులాల తేడా లేదు, హిందువులందరూ ఒకటే. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు ఒకే చేశారు. ఒక కులం, ఒక వ్యక్తి యొక్క వర్ణము అతని గుణాన్ని బట్టి, కర్మను బట్టి నిర్ణయిస్తుంది అని చెప్తారు. ఎట్లా నిర్ణయిస్తారు? గుణాన్ని బట్టి పుట్టినప్పుడే మొహం వస్తుంది కదా, అప్పుడు ఈ గుణాన్ని పరిశీలించి నిర్ణయించేది ఎట్లా ఇంపార్టెంట్. అది చాలా ఊహాజనితమైనటువంటి విషయం. అందులో కింది కులాల వాడు మంచి గుణం ఉండి మంచి కర్మ చేస్తే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అదురు అనేటువంటి భావన కలగజేస్తున్నావు కదా, మరి అదే కరెక్ట్. సో అది ఒక విధంగా మనం చూసినప్పుడు బ్రాహ్మణాధిక్యతను నిలబెట్టడానికి ఈ శూద్రులంటే ఇందాక మీరు అడిగారు కదా, శూద్రులకు ఇదని గమనించట్లేదు అంటే చాలా వచ్చినాయి ఆటంకాలు. మొదట్లోనే మన పురాణాలు, శాస్త్రాలు అవన్నీ శూద్రులను బానిసలు చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లనే అనేక సంస్థలు శూద్రుల్ని బానిసలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అర సమాజం నుంచి వచ్చిందే తోడక పంటలు పంజాబ్లో. అది మన అంబేద్కర్ను ఒక ఉపన్యాసం చేయడానికి ఆహ్వానించి అధ్యక్ష ఉపన్యాసం. అందులో వేదాలని, శాస్త్రాలని నేను నమ్మను
అంటే ఆ పదం సవరించుకోండి, తర్వాత నేను హిందువుగా ఉండబోను అని అంటే అది కూడా తీసేయండి అని నేను అవి తీసేయను అన్నాడు. తర్వాత వాళ్ళు ఆహ్వానాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, సభనే రద్దు చేసుకున్నారు. సో ఇటువంటివి కూడా ప్రజలకు అభ్యుదయకరం, వాళ్ళకు మేలు చేస్తున్నాం అనేటువంటి పేరుతో మోసం చేసినటువంటి ఉద్యమాలు కూడా వచ్చాయి. అవి కూడా అర్థం అవడానికి టైం పడుతుంది కదా. ఇట్లనే ఆర్య సమాజం కానీ ఇదేంటి మరి మనుస్మృతిని వాళ్ళు చాలా గొప్పగా పొందుతారు. మనుస్మృతిలో ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అవన్నీ మనం ప్రక్షిప్తాలు అని మధ్యలో చేస్తున్నాయి. ప్రక్షిప్తాలు ఏది ప్రక్షిప్తము ఏది కదా, అసలు బేసిక్గా మనుషులు నాలుగు అట్లా చెప్పడంలోనే మీకు ఆ దగుబాజీ చాలా కనపడుతుంది కదా, మరి దాన్ని ఎట్లా సంపాదిస్తుంది. సో ఇప్పుడు జ్యోతిబాబు పూలే ఉద్యమాన్ని కొనసాగించారు. ఇప్పుడైనా ఆ స్థాయి ఉద్యమాన్ని తెలుస్తున్నాయా? వెనకబడుతుంది సూచనలు వెనకబడుతుంది ఉన్నాయి, కానీ అవి ఒక సరైన ఆ రోజు జరిగినటువంటి పద్ధతిలో అంత పెద్ద ఉద్యమంగా లేదు. చాలా డివైడ్ అయ్యి ఉన్నాయి, రకరకాల అస్తిత్వ ఉద్యమాలు ఉన్నాయి. ఈ అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడు నిజంగా అస్తిత్వ ఉద్యమాలు కాదు, వ్యక్తుల ఉద్యమాలు, వాళ్ళ ఉపయోగపడే ఉద్యమాలు. సో వీటన్నిటి మధ్య డివైడ్ అయ్యి ఉంటారు. అవి కూడా ఈ థాట్కి, ఈ ఉద్యమానికి రైట్ పర్స్పెక్టివ్లో జరగాల్సిన ఉద్యమానికి అవి ఆటంకాలుగా ఉన్నాయి. సో ఏదో చాలా మంది మీరు అన్నారు అస్తిత్వ వ్యక్తులు చాలా మంది పేరు చెప్పారు, సంఘాల పేరు చాలా మంది ఈ సూత్రాలు పెద్ద సూత్రాలు కానీ వాళ్ళ ఉద్యమం కోసం చెప్పి పెట్టిన చాలా సంఘాలు సంస్థలు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి ఉండాలి. కానీ ఈ సూత్రులు కానీ అసూత్రులు కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ సంఘాలు అదే ఎక్కువ ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ నిజానికి ఈ సెక్షన్ల కోసం, కష్టజీవుల కోసం పనిచేస్తుంది ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్టులు. కనుక వీళ్ళు ఏదైతే డిమాండ్స్ తీసుకుంటున్నారో, దేని మీద అయితే పనిచేస్తున్నారో అవి ప్రధానంగా ఈ సెక్షన్స్కు ఉపయోగపడేవి. ఇప్పుడు ఆ కాలం నాటికి మార్క్స్ను ఈయన చదవలేదు, మార్క్స్ తెలుగు సమకాలీన, కానీ మార్క్స్ నేను చదివే అవకాశం ఉంది, ఈయన ఉద్యమం గురించి ఆయన తెలిసే అవకాశం. సో అస్తిత్వ ఉద్యమాలు అనేటువంటివి యాక్చువల్గా ఆ కష్టజీవులకి నష్టం. కానీ అస్తిత్వ ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలు అనేది లేదా ఉద్యమ నాయకులు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల ఈ మీరు చెప్పారు కమ్యూనిస్టులే వీళ్ళ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఈ జనాలు ఇటు ర్యాలీ కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ ఉద్యమాలకి వ్యక్తిగతమైనటువంటి ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ వెనక ఉండేటువంటి ప్రజలు గమనించాలి. ఇప్పటికీ గమనించాలి, అవి వీక్ అవుతున్నటువంటి స్థితి కూడా మనకు గమనిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అల్టిమేట్గా దేనికోసం అయితే పోరాడాలో దానికోసం కాకుండా అదే సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతున్నారు, బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. ఈ సెక్షన్ ఏ సెక్షన్ల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయో వాళ్ళు చెప్తున్నటువంటి సెక్షన్ల కోసం ఆ కమ్యూనిస్ట్ పార్టీని ద్వేషిస్తున్నారు, తప్పు పడుతున్నారు, విమర్శించవచ్చు కానీ ద్వేషించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆ సెక్షన్లో వెనుక ఉండేటువంటి ప్రజలు అర్థం చేసుకుంటారని మనం ఆశాభావంతో ఉంటారు. ఇంతవరకు సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ గారు మన స్టూడియోకి వచ్చి జ్యోతిబాబు పూలే జయంతి సందర్భంగా శూద్ర అతిశూద్ర కులాల పట్ల 1857 ఆ కాలంలో ఏడు కృషి చేశారు. ప్రస్తుతం ఈ వెనకబడిన కోసం సిన్సియర్ పనిచేసేది కమ్యూనిస్ట్ అని చెప్తూ వీళ్ళు ఈ ప్రజలందరూ కమ్యూనిస్టు పార్టీలో ఆ సంఘాల ర్యాలీ కాకుండా కొన్ని వ్యక్తిగత సంస్థలు కానీ సంఘాలు కానీ అడ్డుపడతాయని చెప్తూ వాస్తవాలు వినించేందుకు